రేపు వైశాఖ శుద్ధ దశమి ఆదివారము, చాలా పవిత్రమైన దినము. రేపు మధ్యాహ్నము 2:30 గంటలకు సమాధి నిశ్చయించుకున్నాను. కాబట్టి సిద్ధయ్యను బలనాని పనికి వెళ్ళి దేవదారు పులు కోసుకొని తిరిగి రమ్మని నా హానతగా తెలుపుము దేవి. అలాగే తెలుపుదను స్వామి. దీర్ఘాయుస్తు దేవి, నీకు శుభం బొబ్బుగాక. పరిశుద్ధస్తు బాలక సిద్ధ. మీ తండ్రి గారు నేడు సమాధి నిష్ఠ గరిష్ఠతత్వం నిశ్చయించుకున్నారు నాయన. సమాధి పూజ కొరకై బనగానపల్లికి వెళ్ళి దేవదారు పులు కోసుకుని రేపు మధ్యాహ్నం దాటమునిపై ఇక్కడ చేరుకోవాలని నేర్పించున్నారు నాయన. తల్లి లోకేశ్వరి, నీ ఆశీర్వాద ఫలము సేవ వెళ్ళవచ్చదును. ఆశీర్వదించి చెలవసంగు తల్లి. ఇష్టకార్య పరమేశ్వరుని భక్తాదులారా, దేవదారులకు వెళ్తా సిద్ధగారి జోలి ఎందు పూలు గాని కానుకలు గాని అందరూ సమర్పించిన ఆ బ్రహ్మేశ్వరి మీకు ఎల్లవేళ సదా రచిస్తూ మీకు ఆ స్థైశ్వర భోగభాగ్యం కలగజేయును. ఆ జోలి ఎందు పూలు గాని కానుకలు గాని అందులో సమర్పించి ఆ దైవకృపకు అందరూ పాత్రలు కండి.